అందరికీ నమస్కారం. ఐరన్ ఎక్కువగా ఉండే మెంతికూరతో ఇలా పచ్చడి చేసుకుంటే అన్నమంతా కూడా ఈ పచ్చడితోనే తినేంత రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 నుంచి 6 వెల్లుల్లి రేకులు, 4 పచ్చిమిరపకాయలు లేదా మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలను అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వీటిని 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని టమాటాలు బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు ఇలా మెత్తగా అయిన తర్వాత మెంతికూర ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి. మెంతికూర ఆకులను ఎప్పుడైనా సరే ముదరాకులు కాకుండా ఇలా లేతగా ఉన్న ఆకులు వేసుకుంటే తినేటప్పుడు కమ్మగా రుచిగా ఉంటుంది. అలాగే ఆకులు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అలా అయితేనే మనకి ఆకు చేదు రాకుండా ఉంటుంది. మెంతాకు అంతా కూడా ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1/2 కప్పు చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని అంతటిని బాగా చల్లారబెట్టేసుకోవాలి. ఇలా చల్లారిందంతా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్లో బ్లెండ్ చేసుకోవాలి. తాలింపు కోసం మరొకసారి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 4-5 వెల్లుల్లి రేకలు, 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని తాలింపును బాగా ఎర్రగా వేపుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపి 2 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో కమ్మగా రుచిగా ఉండే ఈ మెంతికూర రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.